మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు హత్య బెదిరింపు కేసు కలకలం రేపింది. గోరేగాన్ పోలీస్ స్టేషన్ కు ఒక తెలియని వ్యక్తి నుండి షాకింగ్ మెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో ఏక్నాథ్ షిండే కారును బాంబుతో పేలుస్తామని హెచ్చరించారు. కేవలం గోరేగాన్ మాత్రమే కాదు, మంత్రిత్వ శాఖ మరియు జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ కు ఇలాంటి మెయిల్స్ వచ్చాయి. ఇలాంటి బెదిరింపులు ప్రభుత్వ లోపాల్లో వణుకు పుట్టించాయి. బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఏక్నాథ్ షిండే ఢిల్లీలో ఉన్నారు. అక్కడ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. బెదిరింపు నేపథ్యంలో ఆయన భద్రతను మరింత పెంచారు. స్పెషల్ ఫోర్సులను షిండే భద్రత కోసం మోహరించారు. పోలీసులు సైబర్ క్రైమ్ విభాగంలో కలిసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి ప్రతి క్లూని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది బూటకపు మెయిల్ అని పోలీసులు తేల్చారు. కానీ ఏదైనా భద్రతా లోపాలు ఉంటాయో లేదో తెలుసుకునేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ బెదిరింపులు ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అసలు ఈ ఈమెయిల్ వెనుక ఎవరున్నారో పోలీసులు త్వరలోనే బయట పెడుతున్నారనే నమ్మకం ఉంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.